Ganesh. Basically, born and brought up in Bangalore. So Kannada movies చేస్తుంటాను లీడ్గా చేసాను రిలీజ్ అయింది. సో స్టిల్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఇది ఒక మిరాకల్ లాగా ఒక ప్రాజెక్ట్, ఇది ఒక లక్కీ ప్రాజెక్ట్ అనుకుంటా. జస్ట్ నేను వాట్సాప్ గ్రూప్లో మ్యూచువల్ గ్రూప్ షేర్ చేస్తాను నేను సార్. సో ఇలాగే ఒక ప్రొఫైల్ పెట్టాను నేను ఊరికే జనరలీ చూద్దామనేసి. సో సార్ కాంటాక్ట్ చేశారు, దాన్ని కాంటాక్ట్ చేసి సో నరేషన్ ఇస్తానని చెప్పారు. సో ఓకే బెంగళూరు వచ్చారు, నరేషన్ ఇచ్చారు. కళ్ళు కాంపౌండ్ అని చెప్పారు. స్టోరీ అంతా బాగుంది. యాక్చువల్లీ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని దాన్ని సినిమాటిక్ వేగా గీతం అని చెప్పారు. ఓకే సార్, 1995 అంటే 1995 జరిగిన ఒక ఇన్సిడెంట్ని సార్ చూసిన ఇన్సిడెంట్ని తీసుకొని సినిమాటిక్ గా చేస్తానని చెప్పారు. ఓకే అండ్ సాంగ్స్ వచ్చి ఆల్మోస్ట్ 4 సాంగ్స్ ఉన్నాయి. వికారాబాద్ లో మళ్ళీ వరంగల్ వచ్చేసాము. వండర్ఫుల్ సాంగ్ నంద మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. ప్యాషనెట్ గా అంత ఇష్టపడి చేసాము. అండ్ ఫైట్స్ వచ్చి వైలెంట్ వెలు సార్ చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. అండ్ నేను చెప్పాను సార్ నాకు కొంచెం అప్ షాట్స్ కాకివేలతో వస్తుంది, యూజ్ చేసుకుందాం అంటే కంప్లీట్ నేనేమేమి చెప్పానో అంతా యూజ్ చేసుకొని ఒక బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. అండ్ మ్యూజిక్ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సబ్జెక్ట్ కి ఏం కావాలో అది కరెక్ట్ గా యాక్ట్ అయ్యేలాగా కంపోజ్ చేశారు. అండ్ పండు ఎడిటర్, మనం ఏమైనా కొంచెం మిస్టేక్ చేసినా దాన్ని కరెక్ట్ చేసి ప్రజెంట్ చేసేది మీరు ఎడిటర్, వాళ్ళ బ్యాక్ బోన్. అండ్ మన ప్రొడ్యూసర్ మల్లేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రవీంద్ర సార్ అండ్ హారిక మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరే లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ వచ్చేది కాదు. అలాగే రాలింగ నరసింహరావు గారికి, చిట్టుబాబు గారికి, పెద్దలు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరి పేరు పేరు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రవీణ్ గారు సార్, దీంతో నాకు 5 years నుండి పరిచయం. ఎప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడేవారు, ఎలా చేద్దాం, ఎప్పుడు చేద్దాం, ఏంటి సంగతి, ప్రతి ఒక్కరిని కలిసి అరే సూర్య అలబందల పరిస్థితి ఏం చేద్దాం, అరే ఆగిపోయిందా, మళ్ళీ చేద్దాం, మళ్ళీ స్టార్ట్ చేద్దాం, కావపడగలరా అదిరా ఇదిరా బాగా సంభాషించి నేను చూసినప్పుడు ఇన్స్పైర్ అయినటువంటి ఒక విషయం ఏంటంటే, పెద్దలందరూ చెప్పారు బార్లో కూర్చున్నప్పుడు కానీ కల్లుకమ్మలో కూర్చున్నప్పుడు చాలా చాలా విషయాలు, చాలా చాలా జీవితాలు, చాలా చాలా బాధలు, కష్టాలు, సుఖాలు, దొంగలు, దోపిడీదారులు ఏమేమి మాట్లాడుకుంటారు అన్నీ వింటూ ఉంటాం సార్. అదే జీవితం. అక్కడే ఈ తర్వాత ఒక 4 స్టోరీస్ 4 కథలు కలిపి సినిమా చేద్దామని చెప్పి అనుకున్నాను సార్. ఆ తర్వాత మళ్ళీ ఆలోచించిన తర్వాత లేదు, డిఫరెంట్ గా చేయాలి, ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. ఇది నేను ఏదో గొప్ప సినిమా చేశాను, ఒక వండర్ చేశాను, ఎవరు చూపించినటువంటి క్యారెక్టర్ చూపించాను అని మాత్రం నేను ఎప్పుడు ఫీల్ కావట్లేదు సార్. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఒక క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఉన్నాయి సార్. ఏమేమి జరుగుతుంది, ఏమిటి, జనాలకి ఏం చెప్తే నమ్ముద్ది. మదర్ ప్రామిస్ గా చెప్తున్నాను సార్. ఈ రోజున సినిమా అయిపోయి చాలా మంచిగా ఉందని చెప్పి స్టూడియోస్ లో అక్కడెక్కడ అంతమంది చూసినప్పటికీ కూడా నేను ఈ రోజున మీ అందరి ముందు, ప్రేక్షక దేవుళ్ళ ముందు ఒక 10th class ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్ లాగానే ఉన్నాను సార్. వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. ఎవరికి నచ్చుద్ది, ఎవరికి నచ్చదు, నచ్చకపోయినా కానీ వాస్తవం చెప్పాలని కొన్ని సీన్లు రాసిన సందర్భం కూడా ఉంది సార్. అంతకుమించి నేను ఏదో గొప్పగా సినిమా చేశాను అని నేను ఫీల్ అవ్వట్లేదు. జనాలకు నచ్చే సినిమా తీయడం కోసం ప్రయత్నించాం, చాలా ఘోరంగా ప్రయత్నించాం, సినిమా చేశాము. ఇక దేవుడి ఆశీర్వాదం కోసం, ప్రేక్షక దేవుళ్ళ ఆశీర్వాదం కోసం, వాళ్ళ పాస్ మార్కుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. దీనికి మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ప్రమోట్ చేయవలసిందిగా పెద్దలు. ఈ మూవీ స్టార్టింగ్ దగ్గర నుండి మెంటల్గా చాలా సపోర్ట్ ఇచ్చారు చిట్టిబాబు గారు. ఇలా మా సినిమాలో క్యారెక్టర్ కూడా చేశారు. మా మిత్రుడు సంతోష్ని ఫెలిసిటేషన్ కోసమని చెప్పి అన్నాను, కానీ ఆయన మిస్ అయ్యాడు. అదృష్టం గురువు గారు. ఇలాంటి
Yes. I request అంటే తెలుసు కళ్ళు కాంపౌండ్ ఇల్లు మా ఇల్లు ఒకటి కళ్ళు కాంపౌండ్. సో కళ్ళు కాంపౌండ్ లేకపోతే మా గుర్తింపు లేదు నాకు. 95 దాకా నిజంగా చెప్పాలి. 95 తర్వాత కొంచెం టెక్నాలజీ పెరిగిపోయింది, బార్లు పబ్లు గిబ్లు వచ్చినాయి. కళ్ళు కాంపౌండ్ అంటే ఇప్పుడు సీకులు రకరకాల నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అని అంటారు. ఓన్లీ కళ్ళు కాంపౌండ్ లో దొరికాయి. అప్పుడు బార్లు, ఈ నాన్ వెజిటేరియన్ హోటల్స్ ఇవన్నీ ఉండేవి కదా హైదరాబాద్ లో. పాయా గియా ఏది కావాలన్నా అక్కడే ఉండేదాన్ని. పేర్లు నాకు తెలియదు యాక్చువల్ గా. కబాబులు ఏదైనా కానీ అక్కడే దొరికి. సో సీకులు కబాబులు ఏదైనా అక్కడే దొరుకుతూ ఉండేవి. అది కాకుండా కళ్ళు కాంపౌండ్ లో కుల పంచాయతీలన్నీ అక్కడే జరిగాయి. తిట్టుకునేవారు, కొట్టుకునేవారు, పంచాయతీ సీట్లవారు, ముందు కుల పెద్దలంతా అక్కడ కూర్చుని పంచాయతీ చేసేవారు. ఇక్కడ అప్పుడు అన్ని పెద్దాళ్ళు అంటే పొజిషన్లో మా రమారెడ్డి అన్నయ్య కానీ, మా డైరెక్టర్ అన్నయ్య నరసింహారావు కానీ అందరూ వయసులో చిన్నాళ్ళే. మరి మా రేలంగా గారి వయసు ఎంతో తెలీదు. నేను 80లో ఎంటర్ అయ్యా, మన ఫిబ్రవరి 10కి 80లో ఎంటర్ అయ్యా. అందుకోసం అందరూ వేదిక మీద వాళ్ళ వృత్తుల్లో పెద్దాళ్ళైనా వయసులో పెద్దాళ్ళైనా సీన్ చేసేటప్పుడు కూడా నాకు సెంటిమెంటల్ ఒక సీన్ ఇచ్చారు. నేను మా తమ్ముడు అనంతో చేశాము. ఆ సీన్ చేస్తుంటే నిజంగా ఒక అరటిపండు తింటుంటే ఎంత హాయిగా ఉంటుంది, ఏ కష్టం లేకుండా ఉంటుందో అంతలా చేయించారు. నేను 703 తెలుగు సినిమాలు చేశాక కూడా నేను సీనియర్గా కాకుండా మా అన్నయ్య చెప్పాడు, మనం బతుకున్నంత కాలం మనం స్టూడెంట్లా బతకాలి, చచ్చిపోయాక మనం టీచర్స్ కావాలి. ఎందుకంటే నేర్చుకుంటూనే ఉండాలి. మీరు ఏం చెప్తారో, మీరు ఎలా చేయమంటారో చెప్పండి అన్న. ఆయన ఏం చెప్పారో అదే చేశావు. నిజంగా అంత గొప్ప డైరెక్టర్. నిజంగా ఆయన ఫస్ట్ పిక్చర్, మీకు ఫస్ట్ పిక్చర్ అంటే నమ్మక్కర్లే ఆ టేకింగ్. కానీ ఆయన ఆర్టిస్ట్ని మీరు ఇంకోమైనా డైలాగ్ మారుస్తారా అని అడిగేవారు. ఇంకా మార్చడానికి ఇందులో లేదండి, మీరు ఏం చెప్తే చేస్తా అని నేను మా అనంతో చేశాను. నిజంగా గొప్ప డైరెక్టర్ అవుతాడైనా. నేను నమ్ముతా. నేను అంటే బాబాని నమ్ముతాను. నా జీవితంలో బాబాకి డెడికేషన్ చేశా. ఇందాక చెప్పినట్టు నేను 700 తెలుగు సినిమాలు చేశాను, 4 హిందీ చేశాను, 2 మలయాళం చేశా, 1 తమిళ్ చేశా. ఆ రామారావు గారితో చేశా, అందరితో చేశా, రాజేశ్వరం చేశా, రంగారావు చేశా, సావిత్రి గారితో చేశా, అందరితో చేశా. నేను అనుకుంటా, ఇంకా నా ఆఖరి శ్వాస వరకు నేను మేకప్ వేయాలనుకున్నా. ఓకే, నేను ఇప్పుడు మీ అందరూ చూస్తున్న యాక్టివ్గా ఉన్నా. ఇప్పుడు నేను డైలాగ్ చెప్పగలను, ఏ డైలాగ్ ఇచ్చినా నాకు ప్రాంప్టింగ్ లేకుండా నేను చేయగలను. కానీ నా టైం ఇన్నాళ్ళు చేశా. కొత్త తమ్ముళ్ళందరూ కమెడియన్స్ వస్తూ ఉంటారు, వస్తే చేద్దామని కూర్చున్నా. అలాంటప్పుడు మా విష్ణు తెలుగు సినిమా అంటే టాప్ రేంజ్ లో ఉంది. అందుకు నిజంగా తెలుగు ఆర్టిస్టులు కానీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా గర్వపడే సమయం ఈ రోజు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఎక్కడో ఉండేది, అలాంటిది చాలా ఎత్తుకు ఎదిగింది. అలా ఎదగడానికి కారణం ఈ రోజు పాన్ ఇండియా అని తీయడం. 100 కోట్లు ఖర్చు పెడితేనే కానీ ఒక 5-6 భాషల్లో తీయలేకపోతున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక చిన్న హీరో అంటే చిన్న పెద్ద అనేది పక్కన పెడితే, కొత్త హీరోతో ఒక కొత్త డైరెక్టర్ ఇలాంటి ప్రయోగం చేయడం చాలా గట్స్. ఈ కళ్ళు కాంపౌండ్ లో జరుగుతాయి. ఇప్పటికి మేము పల్లెల్లో చూస్తుంటాము. కళ్ళు కాంపౌండ్ లో జరిగిన రాజకీయాలు ఏ వేదిక మీద జరగవు. ఎందుకంటే కళ్ళు కాంపౌండ్ లో ఒక రాజకీయ సమీకరణలు అక్కడ చేంజ్ అవుతుంటాయి. దీని యొక్క పరిణామాలు చాలా పెద్ద ఉంటాయి. ఇలాంటి కళ్ళు కాంపౌండ్ చూపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్ర బృందం కూడా బాగా కష్టపడి ఉంటుందని నేను ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద త్యాగం. ఎందుకు ఒక కులాన్ని మీద వేసుకొని ఒక కళ్ళు కాంపౌండ్ అని పేరు పెట్టడం అనేది కొంత అందరికి పెద్దలందరూ మీరు కొంత ఆలోచించవలసిందే. ఇది కొంత జాగ్రత్త తీసి ఎంత అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి చేయాల్సినటువంటి పని ఇది. ఎందుకు ఆషామాషిగా చెప్తాను నేను.
దీని మీద పెద్ద పెద్ద యుద్ధాలు కానీ ఏమేమో జరుగుతాయి. ఇవన్నీ మీకు రాకుండా దరిదాపులో రాకుండా ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాల్సిందిగా నేను కోరుతున్నా. ఎందుకంటే ఇది అంత ఆషమాషి కాదు, చాలా సున్నితమైన అంశం. ఇలాంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకోవాలంటే మీకు పెద్ద గట్స్ కావాలి. జరిగింది, చాలా ఇంప్రెస్ అయ్యాను. ఐ విష్ ఆల్ ద టీమ్ మెంబర్స్ హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్. నాకు సినిమాల గురించి ప్రస్తుతం అంటే ఇదివరకులో అనుభవం ఉండేది కానీ ప్రస్తుతం నచ్చలేదు. బట్ నాకు అందరూ కావాల్సిన వాళ్ళు చాలా కష్టపడి చేశారు. వెనకాల కష్టపడి తెలుసు. ఐ విష్ దెమ్ ఆల్ ద సక్సెస్, గ్రేట్ సక్సెస్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే సభా వేదిక ముందున్న పెద్దలు, అలాగే మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టుగా ఎక్కడో దుక్కిన కొంతమందికి కనెక్షన్ ఉంటుందండి, అవినాభావ సంబంధం. అలాగే నాకు ఈ కళ్ళుతో అవినాభావ సంబంధం ఉంది. మా పూర్వీకులందరూ కూడా కళ్ళు కాంపౌండ్ లో పనిచేసి కళ్ళు గీసి ఈతగాళ్ళుగా పనిచేసి ఈతగాళ్ళుగా ఉండే వచ్చిన వాళ్ళే మా తాతలు కానీ మా పెదనాన్నలు చిన్నాన్నలు మా ముత్తాతలు అందరూ కూడానండి. అయితే మా నాన్నగారు డాక్టర్ అయ్యారు. డాక్టర్ అయ్యి అక్కడి నుంచి నన్ను ఏదో డైరెక్టర్ చేశారు ఆయన. మేము వచ్చేసాం మేము. సో ఆ విధంగా మాకు కూడా అవినాభావ సంబంధం ఉందండి నాకు కళ్ళుతో. ఇకపోతే ఒక రోజు నా మిత్రులు సౌరి గారు డైలాగ్ రచయిత, ఆయన వేదిక చూశాను, పరువాడ పరిచయ పటేలా అని. యాక్చువల్గా పటేల్ పట్టవారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కర్ణం వ్యవస్థ ఉండేది. ఆ రోజుల్లో పటేల్ పట్వారి మున్సిపల్ కర్ణం అంటే కేవలం అగ్రవర్ణాల చేతుల్లో తప్పితే బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరి చేతిలో అధికారం లేకుండా వాళ్ళ చేతిలో అధికారం ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఆ పటేల్ పట్వారి మున్సిపల్ కర్ణం వ్యవస్థని రద్దు చేసింది ది గ్రేట్ ఎన్టీ రామారావు. ఆయన సొంత మేనమామ బావమరిది కూడా మున్సబుగా జీవితకాలం వాళ్ళ వంశపారంపర్యంగా ఉండే పరిస్థితిలో ఉన్నా కూడా సొంత కుటుంబం కోసం కాదు ప్రజల కోసం చేయాలి అని చెప్పి ఆయన రద్దు చేశారు. రద్దు చేసిన రోజున ఆయన చంపేస్తామని చెప్పి థ్రెట్ వచ్చినా కూడా చావటానికైనా రెడీ. నాకు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు వాళ్ళు రాజ్యాధికారానికి రావాలి, వాళ్ళు వచ్చి రాజ్యం పర్ఫెక్ట్ గా ఉంటుందని ఒక చిన్న స్థాయి జడ్పీటీసీ నుంచి తీసుకుని దేవేంద్ర గౌడ్ గారిని హోమ్ మినిస్టర్ నిర్ణయాన్ని కాకుండా అందరితో చదువుకు అంత పర్ఫెక్ట్ గా ఉండేవాడు. ఇప్పుడే చెప్తున్నారు ఆయన బ్రహ్మం గారి చరిత్ర అహోబిలంలో ఎన్టీ రామారావుతో చేస్తున్నప్పుడు హరికృష్ణ గారికి ఆయనకి ఉన్న అనుబంధాలు అవన్నీ చెప్తా ఉండి దాంట్లో కూడా అది పెద్ద హిట్. అంటే ఈ స్టేజ్ మీదకి రావాలి అంటే చాలా కష్టం. అందుకోసం నాకు ఇందాక నుంచి అందరూ పెద్దలందరూ మాట్లాడారు. నేను ఇందులో మీకు చెప్పాను, చిన్న వేషం వేసా, నా స్వార్థం ఉంటుంది. నేను ఎందుకంటే ఎన్టీ రామారావుతో 32 సినిమాలు చేశా. రామారావు కొడుకుతో బాలకృష్ణ గారితో చేశా, రామారావు మనవడితో చేశా, నాగేశ్వరరావు కొడుకు నాగేశ్వరరావు మనవడితో చేశా, రాఘవేంద్రరావు ఫాదరు ప్రకాష్ రావు డైరెక్షన్ చేశా, రాఘవేంద్రరావు డైరెక్షన్ చేశా, రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ డైరెక్షన్ కూడా చూసా, 3 జనరేషన్ చూసా. అందుకోసం సినిమా తీయడం అంటే చాలా కష్టం, చాలా కష్టం. ఎవరో కష్టపడి సంపాదించి కొంత డబ్బు రూపాయలు జాగ్రత్త పెట్టి లక్షలు పెట్టి పిక్చర్లు పొద్దు న్యాయంగా ఉంటే ప్రతి వాడు ఏం వ్యాపారం చేసినా నాకు డబ్బు కావాలని కోరుకుంటాడు. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఒక 80% ఫ్యాషన్తోనే సినిమా ప్రొడ్యూసర్లు ఉంటారు. నేను సినిమా తీయాలని వస్తాను, డబ్బు వచ్చినా రాకపోయినా డబ్బు వస్తుందని మాత్రం తీయరు. కానీ అది దైవానికి వదిలేస్తాం. నిజంగా ఇవాళ ఒక కొత్త అయింది, ఆయన ఏదో సబ్జెక్ట్ చెప్పాడు, ఆ సబ్జెక్టు పెట్టి మేము డబ్బు పెడతామని ప్రొడ్యూసర్లు వచ్చారు, 4-3 వచ్చారంటున్నారు. వాళ్ళు ఏ ధైర్యంతో వచ్చారు అంటే ఈయన కొత్తవాడు కదా,
నేను ఆల్రెడీ సీనియర్ డైరెక్టర్ రాలే, ఈయన చెప్పిన కథను బట్టి వాళ్ళు వచ్చారు. అది మాత్రం ఖాయం. ఎందుకంటే ఒప్పుకోవాలి, ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్. ఇప్పటికీ నేను ఒక 20 పిక్చర్లు చేస్తుంటా, ఇంకా చిన్న చిన్న వేషాలే వేస్తున్నా. మీరు ఎప్పుడు వస్తున్నారు మద్రాసు అన్నారు? బాబాయ్ నేను 6వ తారీఖు వస్తున్నాను. మేము 15వ తారీఖు వస్తాం. 15వ తారీఖు వస్తాం. నేను వచ్చాక మీరు కలవండి అన్నారు. నేను వెళ్ళి కలిసా. మీరు నమ్మరు, 20 పిక్చర్లు చేశా. అప్పటికే అన్నయ్య రామలింగ గారు, మా కోటి ప్రసాద్, సాక్షి గారు, గోపాలరావు గారు అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో జానకి చంద్రగుప్త పిక్చర్ తీస్తున్నారు. మీరు నమ్మరు, ప్రమాణం చేసి చెప్తున్నా. నీకు నవనందుల్లో నందుడిగా వేషం ఇస్తున్నా అన్నారు. 15వ తారీఖు మీరు కలిస్తే నవనందులో నాకు వేషం ఏంటి, జానకి చంద్రగుప్తలో నా పిక్చర్లో నాకు వేషం ఏంటి, నాకే యాక్షన్ వేసింది. మా అనేది చెప్పా, అన్నయ్య నాకు జానకి చంద్రగుప్తలో వేషం వచ్చింది. ఏ పిక్చర్లోనో దాంట్లో ఎందుకు వచ్చింది? వచ్చింది అన్నయ్య అన్న. అలాంటి ఆయన ఆ మహానుభావుడు. తెలుగు అతిథులకి, పత్రికా విలేకరులకి, మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు జెట్టి దుర్గారావు అండి. నా స్క్రీన్ నేమ్ ప్రవీణ్ జెట్టి. మా నాన్నగారి పేరు జెట్టి వెంకటేశ్వర గారు, అమ్మగారు పేరు సంతోషం. ఒక చిన్న ఫ్యామిలీ నుండి నన్ను ఎంఏ చదివించారు మా అమ్మగారు, మా నాన్నగారు. యాక్ట్ చేశారు. ఈ సినిమాని మీ అందరూ కూడా చూసి ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. మరిన్ని సినిమాలు తీయాలని ప్రొడ్యూసర్ గారికి కూడా అందరినీ కూడా దేవుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్ కాదు సార్, వేతుల్లో అన్ని పనులు. సభా సరస్వతికి శిరస్సు వంచి నమస్కారం సార్. నా పేరు క్రాంతి. చిన్నప్పటి నుంచి ఇలాంటి మహా దిగ్గజల నటన చూసి నవ్వుతూ కాలక్షేపంగా చూసేవాడిని. ఆయన మాట్లాడుతుంటే ఎన్టీఆర్ గారు పైనుంచి విని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, కింద నుంచి నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. కన్నీళ్ళు వస్తున్నాయి సార్, ఆగట్లేదు. ఈ రోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ సార్కి వాళ్ళ పేరు పరికేంత అర్హత లేకున్నా కానీ శిష్యరికంగా పలుకుతాను అనుకోండి సార్. ప్రసన్న సార్, మీరు చాలా సార్లు కలవాలనుకున్నాను. నేను వడ్లపట్ల గారి శిష్యుని సార్. నేను చాలా సార్లు విలేజ్లోకి వచ్చాను, బట్ డైరెక్ట్ కలిసి మాట్లాడిన ధైర్యం చేయలేకపోయాను సార్. బట్ ఈ రోజు నాకు ఈ కల్లు కాంపౌండ్ సినిమాలో నటించే అవకాశాన్ని, అదృష్టాన్ని కల్పించిన నా గురువు, నా తండ్రి సమానులు, నా డైరెక్టర్ మా ప్రవీణ్ సార్కి మరోసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను సార్. క్రాంతి ఆర్టిస్టు ఎలా చేస్తాడో తెలియదు, అవకాశం ఇద్దామని నేను నటించిన ఒక చిన్న డెమో సినిమాలో ఒక చిన్న క్లిప్పింగ్ చూసి నాకు అవకాశం ఇచ్చారు సార్.